ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసకారుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఈయన వయసు 73 సంవత్సరాలు. బీపీ, గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో భారత చలనచిత్ర రంగం, ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. 1951 మార్చి 9న ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డుల్ని అందుకున్నారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. 1990లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన 2024 ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో 3టిని కైవసం చేసుకోగలిగారు.